కోసం, అభిమానం కోసం, ఆప్యాయత కోసం కొంతమందికి దాహం ఉంటుంది. అభిమానం పొందాలి, ప్రేమను నోచుకోలేని పరిస్థితిలో లోక ప్రేమ వైపు, మానవ ప్రేమ వైపు మనుషులు ఈరోజు పరుగులు తీస్తున్నారు. ఈ లోక ప్రేమలో ఎంత మునిగి తేలిన నీ దాహం ఎప్పటికీ తీరదండి. ఈ లోక ప్రేమలో నువ్వు ఎంత మునిగి తేలినా నీకు దప్పిక అనేది ఉంటూనే ఉంటుంది, నీ గొంతు ఎండిపోతూనే ఉంటుంది, నీ నాలుక తడి ఆరిపోతూనే ఉంటుంది. నీవు ఎంత ప్రేమలో మునిగి తేలాలని నీవు అనుకున్న స్థాయిలో వాళ్ళు నీకు ప్రేమను పంచలేరు, అందించలేరండి. అది నీకు లోటుగానే ఉంటుంది. అయితే క్రీస్తు ప్రేమ దగ్గరికి, క్రీస్తు ప్రేమ అనే ఆ నీటి ఊట ఎద్దుకు, ఆ జీవనది దగ్గర నీవు రాగలిగితే ఆయన నీ దాహాన్ని తీర్చగలిగిన దేవుడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. పరిపూర్ణమైన ప్రేమతో నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు, కృపతో తృప్తిపరచగలిగిన దేవుడు, సర్వసమృద్ధి తృప్తిపరచగలిగిన దేవుడు. ఆయన దగ్గరికి వస్తే తృప్తిపరచడమే కాదండి, ఆయన నిన్ను మహిమపరచడం మొదలెడితే ప్రజలు గుంపులు గుంపులుగా ప్రవాహం వచ్చినట్లు నీ ఎద్దుకు రాబోతున్నారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా.